శివయ్య దర్శనం అయితే పూర్తయింది. అక్కడ కూడా బ్రహ్మసూత్ర శివలింగం అనమాట మనం దర్శనం చేసుకునేది. మీరు కొన్ని రోజుల కిందట ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాలో ఒక హిమాలయాల్లో ఉండే ఒక స్వామి ఈ ఆలయం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ రోజు 5వ శివలింగం మనకి కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ 5 కలిపి ఒక శక్తిపీఠాలు లాగైతే ఉంటాయి అనమాట. 5 శక్తిపీఠాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విష్ణు విగ్రహం ఉంది అండ్ ఇక్కడ పక్కన మనకి కోదండరామ విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది విగ్రహం అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఈరోజు మనం 5వ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ఆలయం మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్ కొలన్పాక మండలంలో అయితే ఉంటుంది. చాలా పురాతన ఆలయం. కళ్యాణి చాళక్యుల సమయంలో ఈ ఆలయం అయితే నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం 10వ శతాబ్దంలో నిర్మాణం జరిగిందని ఇక్కడ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక్కడ ఈ శివలింగాన్ని పుట్టులింగం లేదా స్వయంలింగం అని అంటారు. ఈ లింగం 4 యుగాల కిందనే వెలిసిందని ఇక్కడ చెబుతున్నారు. ఈరోజు మనం వచ్చిన ఆలయం శ్రీ చండికాంబ సహిత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఆలయంకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంటుంది. ఆ మ్యూజియం చూసుకొని మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఆలయం ముందైతే ఉన్నాము. ఈ ఆలయంకి ముందే మనకి మ్యూజియం అయితే ఉంటుంది. మ్యూజియం చూసుకొని మనం ఆలయం లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ ముందుగా మనకు ఒక శివాలయం అయితే ఉంది. శివాలయం కొంచెం భూమి లోపలికి అయితే ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందన్నది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. సో ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి శాసనాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ శాసనాలన్నీ తెలుగు మరియు కన్నడ లాంగ్వేజ్లో అప్పుడు వాళ్ళు చెక్కి పెట్టారు. ఇవన్నీ కూడా మనకి తవ్వకాల్లో దొరికినాయి అనమాట. ఇక్కడ ఒక నంది విగ్రహం మరియు కొన్ని చక్రాలు కూడా ఉన్నాయి. మరి అవి రథంకి సంబంధించిన చక్రాలు అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ధ్వంసమైన శిలాశాసనం మరియు విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక శిలాతోరణం కూడా ఉంది. చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. మొత్తం రాతితో నిర్మాణం చేసింది. సో ఇక్కడ మనకి ముందుగా మహావీర్ విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ తోకలు దొరికిన విగ్రహాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ శాసనాలు మరియు ఇక్కడ దొరికిన విగ్రహాలన్నీ కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం అవన్నీ చూసుకుంటూ ఆలయం లోపలికి అయితే వెళ్దాం. మహావీర్ విగ్రహం నుంచి ఎడమ వైపు నుంచి మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఉన్న శాసనం కన్నడలో అయితే ఉంది. ఇవన్నీ కూడా శాసనాలు ఇక్కడ దొరికినవన్నీ తవ్వకాల్లో. ఇది గజలక్ష్మి 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం అనమాట. 2 ఏనుగుల మధ్యలో మనకి అమ్మవారు అయితే ఉన్నారు. ఈ రాయి పైన 2వ సైడ్ విగ్రహాలు అయితే చెక్కారు. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇది కోష్ట పంజరం అంట. 10వ శతాబ్దంకి 11వ శతాబ్దం మధ్యలో అయితే ఇది. ఇక్కడైతే ఏ విగ్రహం అయితే లేదు, కానీ ఒకే రాయి పైన మంచి మంచి చెక్కి ఉంచారు దీన్ని. తర్వాత మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ అమ్మవారి విగ్రహానికి చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అమ్మవారికి ఇక్కడ నగలు డిజైన్ చేశారు కదా, నగలకి కూడా వాళ్ళు చిన్న చిన్న హోల్స్ అయితే చేశారు. చూసుకోవచ్చు ఎలా ఉందనేది. మన పూర్వీకులు ఎలాంటి మిషనరీ లేని రోజుల్లోనే ఇంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కారు. ఇక్కడ మనం తలపైన కూడా చూసుకోవచ్చు మనకి రంధ్రాలు అయితే ఉంటాయి అనమాట. మనకి కిందికి కనిపిస్తుంటుంది ఆ రంధ్రం కూడా. అసలు ఇలా చెక్తారండి అసలు ఇంత అద్భుతంగా మన వాళ్ళు. ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకి అమ్మవారి అవతారాలకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మవారికి గోర్లను కూడా ఇక్కడ చెక్కారు. అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇంకా విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ఒకే శిల పైన 3 తలలు అయితే చెక్కారు. తర్వాత మనకి ఇక్కడ నటరాజమూర్తి విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది అసలు. ఒకే రాయి పైన ఇలా అద్భుతాలు అయితే చెక్కారు. ఇక్కడ మనకి నాగదేవత కూడా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది శిల్పకళలన్నీ కూడా. తర్వాత మనకు ఒక సింహం బొమ్మ కూడా చెక్కింది. ఒక ఏనుగు విగ్రహం కూడా ఉంది. అయితే ఏనుగు విగ్రహం పైన
మేబీ ఒక దేవుడు లేకుంటే ఎవరైనా విగ్రహం అయితే ఉండేదనుకుంటా, దాన్ని అయితే ధ్వంసం అయితే చేశారు దాన్ని. తర్వాత మనకి ఇక్కడ వీరంగల్ అమ్మవారి అయితే ఏనుగు మీద అయితే ఉన్నారు. తర్వాత మనకి ఇక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది, ముఖం అయితే చెక్కేస్తున్నారు ఇక్కడ. తర్వాత మనకి చాముండ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని విగ్రహాలు అయితే పాత అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు చూడడానికి అయితే. ఎంతైనా మన పూర్వీకులు చాలా అద్భుతమైన టెక్నాలజీ యూజ్ చేస్తారు అప్పటికే. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ఏనుగు మీద వీరశీల అయితే ఉంది. తర్వాత మనకి సప్త మహాత్మకలు అంటే ఒకే రాయి పైన 8 విగ్రహాలు 9 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా ఉంది, సేమ్ ఇంతకుముందు చూసిన విగ్రహం కూడా మళ్ళీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ధ్వంసమైన విగ్రహం ఉంది, అండ్ ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, కొంచెం డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు నాకైతే. ఇక్కడ చూసుకోవచ్చు కోష్ట పంజరం, మనం స్టార్టింగ్లో చూసాం కదా, సేమ్ అదే అనమాట ఇక్కడ కూడా. కానీ ఇక్కడ విగ్రహం అయితే ఉంది, ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ వీరభద్ర స్వామి విగ్రహం ఉంది, కానీ తల అయితే లేదు, డ్యామేజ్ అయింది. ఇక్కడ మనకి సూర్య భగవాను విగ్రహం కూడా ఉంది, చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇవన్నీ కూడా 11-10 శతాబ్దానికి చెందిన విగ్రహాలు అనమాట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ నాగదేవత విగ్రహం కూడా ఉంది, చూసుకోవచ్చు ఆలయం ఎలా ఉందనేది. అంటే ఆలయం ముందు మనకి మ్యూజియం అనమాట. ఇవన్నీ కూడా విగ్రహాలు ఇక్కడ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఆలయం ఎలా ఉందనేది. ఇక్కడ కొన్ని శివలింగాలు కూడా ఉన్నాయి, మనకి చాలా పెద్ద శివలింగాలు. తర్వాత మనకి ఎడమవైపుగా వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుందాం, చూద్దాం ఎలా ఉందో ఆలయం కూడా. ఆలయం అయితే చాలా బాగుంది, ఒక లైట్లో మనకి వీరభద్ర స్వామి చాలా మంచిగా కనిపిస్తుంది నాకైతే. ఈ ఆలయంకి ఎదురుగా మనకి ఇంకో శివాలయం కూడా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మనకి ఆలయం ఆపోజిట్లో ఉంటుంది శివాలయము. లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందనేది. శివయ్య చాలా బాగున్నాడు, శివలింగానికి బ్రహ్మసూత్రం అయితే ఉంది. ఇక్కడ మీరు విగ్రహాన్ని గమనించండి, ఇక్కడ ఒక ఏనుగు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ ఏనుగు నోరుని ఒకరు చీరేస్తున్నట్టుగా ఈ విగ్రహం అయితే ఉంది. చూడండి ఎంత శిల్పకళ ఆ రోజుల్లో. ఈ ఆలయం మా ఊరు నుంచి జస్ట్ 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను చాలా మిస్ అయిపోయాను ఇన్ని రోజులు అయితే, నాకు తెలియదు ఇక్కడ ఇట్లా అంటే ఒక ఆలయం ఉందని కూడా. తర్వాత మనకి ఇంకో కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం కూడా ఉంది, చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ విగ్రహంలో కూడా. తర్వాత మనకి శివపార్వతి, ఇంకా ముందుకు వెళ్తే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది మధ్యలో మనకి, చూడు ఎంత బాగుందో శివలింగం అయితే. ఇక్కడ మనకి చాముండ అమ్మవారి విగ్రహం ఉంది. తర్వాత మనకి విష్ణువు విగ్రహం కూడా ఉంది, మహావిష్ణువు వారి విగ్రహం, చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇక్కడ తర్వాత మనకి కోదండరాముల విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను మీకు నెక్స్ట్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విగ్రహంకి అయితే వెళ్దాం, చూసుకోవచ్చు ఎలా ఉన్నాయన్ని విగ్రహాలన్నీ కూడా. తర్వాత మనకి మళ్ళీ మహావిష్ణువు విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విష్ణు విగ్రహం ఉంది, అండ్ ఇక్కడ పక్కన మనకి కోదండరాముల విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది విగ్రహం అయితే. కోదండరాముడి విగ్రహం తర్వాత మనకి బ్రహ్మ విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉందనేది. 3 తలలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 తలల బ్రహ్మ విగ్రహం అయితే ఉంది. తర్వాత మనకి శివుని విగ్రహం కూడా ఉంది, చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఓం నమః శివాయ. ఇక్కడ మనకి పరశురాముని విగ్రహం కూడా ఉంది, చూడండి ఎలా ఉందనేది. ఇది కళ్యాణి చాళుక్య వాళ్ళ శాసనం అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం
శాసనాలు అయితే ఒకటి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం శివాలయం లోపలికైతే వెళ్దాం. లోపల మొబైల్ అలా ఉంటుందో తెలియదు, చూద్దాం. అలా ఉంటుంది ఇద్దాం, లేకుంటే ఫోటో ద్వారా మీకు అయితే దర్శనం చూపిస్తాను. ఆలయం ముందు మనకి గణపతి మరియు కుమారస్వామి విగ్రహం అయితే ఉంటుంది. కుమారస్వామికి ఇక్కడ 5 తలలు అయితే ఉంటాయి, చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, ఇది హనుమంతు విగ్రహంలా అయితే నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకి ఏకశిల స్తంభం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం అయితే కొంచెం నాకు క్లియర్గా అయితే లేదు. ఇక్కడ చూడండి మన నందీశ్వరుడు ఎంత మంచిగా కూర్చున్నాడో, మండపం కింద ముద్దుగా కూర్చొని శివయ్యని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకుందాం మనం కూడా ఆయనతో పాటు. వీరభద్రస్వామి ఆలయం ముందు నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ ఆలయం సంబంధించిన ఈ శంకరాచార్యుల గురించి అయితే ఇక్కడ రాసించారు. అంటే 5 శక్తిపీఠాలు లాగైతే ఉంటాయి అన్నమాట ఈ శివలింగాలన్నీ కూడా. ఇక్కడ స్థల పురాణం కూడా రాస్తున్నారు, చదువుకోండి. ఇక్కడ లోపల మనకి ముందుగా ఒక శివాలయం అయితే ఉంటుంది, శివలింగం అయితే ఉంటుంది, బ్రహ్మసూత్ర శివలింగం. ఈ శివలింగం దాని తర్వాత ఇంకొక శివలింగం ఉంటుంది, తర్వాత మనకి మెయిన్ శివాలయం కూడా ఉంటుంది. వరుసగా అయితే ఉంటాయి, కానీ అక్కడ వరకు అయితే మనం మొబైల్ అయితే తీసుకోలేదు, అంటే వీడియోస్ అయితే తీసుకోనికి లేదు అక్కడ. ఇక్కడే కొంచెం కష్టపడి తీసాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శివలింగం ఎంత పెద్ద ఉందనేది. ఈ శివలింగం కూడా మనకి బ్రహ్మసూత్ర శివలింగం అనమాట, చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ నుంచి పక్కకి మనకి వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది మళ్ళీ. తర్వాత మనకి చండికాంబ దేవి దర్శనం కూడా చేసుకోండి మీరైతే. ఈ 2 వీడియోస్ కూడా నేను వేరే ఆన్లైన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను వీడియోస్ని. దర్శనం చాలా బాగా జరిగింది. లోపలికైతే మొబైల్ అయితే అలౌడ్ లేదు, అందుకే మీకు లోపల ఏమి చూపించలేదు. సో కానీ ఫొటోస్ అయితే ఆన్లైన్లో ఉంటాయి, నేను అవి మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, చూడండి. తర్వాత అమ్మవారి దర్శనం మరియు స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత మనము కోటిలింగాల గుడి ఉంటుంది, సో అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా మొబైల్ అలౌడ్ ఉందో లేదో తెలియదు, అలౌడ్ ఉంటే చూపిస్తాను, లేకుంటే ఫొటోస్ అయితే మీకు మెన్షన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం కోటిలింగాల గుడికి అయితే వెళ్దాం. ఇక్కడ ఒకే శివలింగం పైన మనకి 1000 శివలింగాలు అయితే ఉంటాయి. కోటిలింగాలని ప్రతిష్ఠ చేసే సమయంలో 1000 శివలింగాలు తక్కువ అవడంతో ఒకే శివలింగం పైన 1000 శివలింగాలు అయితే చెక్కారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం, చూసుకోండి మీరు ఎలా ఉందనేది. శివయ్య అయితే మనకి ఒకే శివలింగం పైన మనకి చిన్న చిన్న శివలింగాలు అయితే చెక్కారు, చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయం కూడా. ఇక్కడ లోపలైతే వీడియో అలౌడ్ అయితే ఉంది, తీసుకోవచ్చు. ఆలయం చుట్టూ అంటే శివలింగం చుట్టూ కూడా తిరిగి చూస్తాను, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మనం గమనించవచ్చు చిన్న చిన్న అయితే ఉన్నాయి శివలింగాలు అయితే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక ఇక్కడ మొబైల్స్ అయితే అలౌడ్ లేదు లోపలికి, అంటే మెయిన్ టెంపుల్కి అయితే అలౌడ్ లేదు, బయట అయితే తీసుకోవచ్చు వీడియోస్ అయితే. ఇక్కడ ఇంకొక శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది, ఇందులో వాటర్ అయితే లేవు ప్రజెంట్. కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి మెయిన్ ఆలయం ఇక్కడే, మనకి ఇంకో శివాలయం కూడా ఉంది. ఇక్కడ మనకి గణపతి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ శివలింగం పైన శివలింగాన్ని ధ్వంసం చేశారు, ఇక్కడ శివలింగం అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా అట్లే ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఏకశిల స్తంభం అయితే ఉంది. ఇక్కడ మనకి ఇంకొక శివాలయం కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది అనేది. ఇంకొక శివాలయంకి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం అయితే ఉంది, చీకట్లో కనిపించట్లేదు, కొంచెం జూమ్ చేసి చూస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఇది. శివయ్య దర్శనం అయితే పూర్తయింది. అక్కడ కూడా బ్రహ్మసూత్ర శివలింగం అనమాట మనం దర్శనం చేసుకునేది.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నంది విగ్రహాలు ఉండి కూడా దేవాలయం అయితే ధ్వంసానికి అయితే గురైంది. ఇక్కడ దేవాలయం అయితే లేదు. ఇక్కడ 2 నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా ఒక నంది విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ కూడా పక్కకి ఇంకొక దేవాలయం అయితే ఉంది. కానీ ఇది ధ్వంసానికి గురైందని అనుకుంటున్నాను. అయితే చూసుకోవచ్చు ఈ ఆలయం ఎట్లా ఉందనేది. మొత్తం రాతి కట్టడమే కదా. ఆలయం అయితే ధ్వంసానికి అయితే గురైంది. మరి విగ్రహాలు అయితే లోపల ఏ విగ్రహాలు కూడా లేవు లోపల. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం దాదాపు 4 యుగాల కిందనే వెలిసిన శివలింగం అనమాట. ఆలయం కట్టింది మాత్రం 10వ శతాబ్దంలో. ఇక్కడ ఉన్న శివలింగం నుంచి జగద్గురు రేణుకాచార్యులు ఆవిర్భవించి దాదాపు 1000 సంవత్సరాలు వీరశైవ మత ప్రచారం చేసి తర్వాత ఇక్కడ ఉన్న శివలింగంలోనే లీనమైనట్టు ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్నో శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి, ధ్వంసం అయిపోయి. అక్కడ కూడా మనకి టెంపుల్ సంబంధించిన స్తంభాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా అక్కడ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. కనిపించట్లేదు నాకైతే. ఇక్కడైతే కొన్ని కనిపిస్తాయి మీకు. అక్కడ ఇట్లా అనమాట. ఈ సోమనాథ శివలింగం పంచపీఠాలలో ఒకటి అనమాట. ఒకటి సోమేశ్వర ఆలయం కొలన్పక్క, 2వ శివలింగం సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని, 3వ శివలింగం భీమనాథ స్వామి, ఇది మనకి కేదార్నాథ్లో అయితే ఉంటుంది. 4వది శ్రీశైలం మల్లికార్జున స్వామి, 5వ శివలింగం మనకి కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ 5 కలిపి ఒక శక్తిపీఠాలు లాగైతే ఉంటాయి అనమాట. 5 శక్తిపీఠాలు. మీరు కొన్ని రోజుల కిందట ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాలో ఒక హిమాలయాల్లో ఉండే ఒక స్వామి ఈ ఆలయం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజు. ఈ ఆలయంకి దగ్గరనే 2000 సంవత్సరాల క్రితం కట్టిన జైన మందిరం కూడా ఉంది. సో అక్కడ కూడా మనం వెళ్దాం. అక్కడ కూడా లోపలికైతే మొబైల్ అయితే అలో లేదు. నేను బయట నుంచి చూపించి మీకు కావాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుంది అనేది ఫొటోస్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే వేస్తాను, చూడండి. ఈ ఆలయం దగ్గర చూడవలసిన అన్ని అయితే పూర్తి చేశాను. ఇక్కడ నుంచి మనమైతే జైన్ మందిర్కి అయితే వెళ్దాం. జైన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి వెళ్దాం. జైన్ టెంపుల్ ప్రధాన ద్వారం ఇది. మనకు ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లోపలైతే వీడియో అలౌ లేదు, అందుకే నేను వీడియో ఏం తీయలేదు. లోపల కూడా వెళ్ళి చూసి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళాను, చూశాను, చాలా బాగుంది. లోపలికి మొబైల్ అయితే అలౌ లేదు. లోపల మాత్రం చాలా బాగుంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం కట్టించిన ఆలయం అనమాట ఇది, జైన్ మందిర్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం కట్టిన జైన్ మందిర్ అనమాట ఇది. ఈ ఆలయాన్ని కట్టడానికి మార్బుల్స్ అనేవి రాజస్థాన్ నుంచి తెప్పించి ఇక్కడ ఈ నిర్మాణం అయితే చేపించారు. 2000 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తెప్పించడం అంటే అది మాటలు కాదండి, చాలా గొప్ప విషయం అది. అక్కడి నుంచి ఇంత దూరం ఆ రాళ్ళని మోసుకొని వచ్చి ఇక్కడ డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా అరుదైన విషయం అది. మరొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మహేష్. జై హింద్.